హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ అల్లు అర్జున్ను పుష్ప 2 తర్వాత ఇంకా చాలా గర్వంగా బిహేవ్ చేస్తాడనేది అయితే అందరూ ఊహించిన విషయము. కాకపోతే అందుకు భిన్నంగా అల్లు అర్జున్ను పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పలేదు, కానీ పరోక్షంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అని చెప్పేసి మళ్ళీ థ్యాంక్స్ టు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు కళ్యాణ్ బాబాయ్ అని చెప్పడం అయితే జరిగింది. దీని పట్ల సోషల్ మీడియాలో చాలా 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 హల్చర్ అయితే ఉందండి. ఇది ఒక గ్రేట్ టాపిక్గా మారిపోయింది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చును, వేరే వాళ్ళు కావచ్చును, అందరూ కూడా చాలా రెస్పాన్స్ ఎలా ఉంది అంటే కనుక ఫుల్ హైప్లో ఉందండి. అందరూ కూడా నెగిటివ్గానే రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అంటే అల్లు అర్జున్ గారు తిట్టుకొని ఇప్పుడు తగ్గావా, తగ్గనన్నావు ఇప్పుడు తగ్గావా, అలా ఇండైరెక్ట్ మెసేజ్లు చేయడం అనేది నాకైతే ప్రత్యేకంగా ఇష్టం కాలేదని చెప్పుకోవచ్చును. ఎందుకురా అంటే ప్రతి ఒక్కరు తప్పులు చేయడం కామనే. అలానే అల్లు అర్జున్ కూడా ఏమో అప్పుడు అలా అనేసాడు, తర్వాత తను చేసిన తప్పులు చిన్నవి కాదనేసే చెప్పుకోవచ్చును. ఎలక్షన్ విషయంలో కావచ్చును, తర్వాత కూడా వాళ్ళ ఫ్యాన్స్ పీకలేరు అనేసి ఒక బ్యానర్ తయారు చేసి దాని ముందే అల్లు అర్జున్ను స్పీచ్ ఇవ్వడం కానివచ్చును, నాకు ఇష్టమైంది నేను ఏమైనా చేస్తాను అనేది కానివచ్చును. అవంతా చిన్న తప్పులు కావు. కాకపోతే ఇప్పుడు తను తప్పుడు మనం ఎందుకు తనని రెచ్చగొట్టాలి అనేది నా ఒక ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చును. కాకపోతే ఇక ముఖ్యమైన విషయానికి మాట్లాడుతూ ఉందామో, ఇంకా అల్లు అర్జున్ ఖచ్చితంగా తగ్గాలి. ఎప్పుడైతే ఫ్యాన్స్లో ఉన్న కోపం అనగాలి అంటే తను చేసిన తప్పులకి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక ఫోటో దిగడము, మళ్ళీ మెగా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ అయితే గన సినిమా ఆడియో ఫంక్షన్స్ కావచ్చును, సినీ ఫంక్షన్స్ కావచ్చు, రామ్ చరణ్ తేజ్దో లేదంటే సాయిధరం తేజ్దో మన చిరంజీవి గారితో ఎవరిది అయినా కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడడము. ఇప్పుడు పుష్ప 2 హిట్ అయిన సందర్భంగా పుష్ప టీం అందరూ వెళ్ళి మన బాస్ని మెగా బాస్ని కలిశారు కదా, ఆ మాదిరి ఏమైనా చేయడము, అలాంటివి చేస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు శాంతి ఇచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇలాంటి సైడ్ ఫేస్ అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కాస్త చెప్తే మాత్రము తగ్గుతుంది అనేది 100% తప్పది. ఇప్పుడు కూడా ఆయన తగ్గేదానికి ఏంట్రా ముఖ్యమైన కారణం అంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆంధ్ర తెలంగాణలో కలెక్షన్స్ చాలా డల్ అయి ఉండేవండి. పవన్ కళ్యాణ్ గారు అట్లాను ఏమి ఆయన ఒకసారి కూడా సినిమాని చూడొద్దు అని కానీ అల్లు అర్జున్ గారి గురించి తప్పుగా కానీ ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో విశ్వాసంతో కొంతమంది అయితే చూశారు. ఇప్పుడైతే ఇలా మాట్లాడితే గన ఇంకా మనకి కలెక్షన్ రావచ్చు అనే ఒక ఉద్దేశంతోనే అల్లు అర్జున్ కూడా మాట్లాడి ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంత అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తా ఉన్నా ఒక్కసారి మీరు ఆ వీడియో క్లిప్పింగ్ కనుక చూస్తే మీకు అర్థమవుతుందండి. ఆయన థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు అనగానే అక్కడ ఉండే వాళ్ళందరూ అల్లు అర్జున్ ఫ్యాన్సే. చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఎవరు అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళకపోయినా కానీ ఆ ఉండే అల్లు అర్జున్ ఫ్యాన్సే ఎలా విజిల్స్ చేశారు చూసారా. తర్వాత మా కళ్యాణ్ బాబాయ్ అని ఒక్కసారి అనగానే ఆ సౌండ్ దద్దరిల్లిపోయింది. అలా పవన్ కళ్యాణ్ గారంటే వాళ్ళ అభిమానులకు కూడా ఇష్టమే. కాకపోతే అల్లు అర్జున్ అభిమానులకి అల్లు అర్జున్ అంటే ఒక మెట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కళ్యాణ్ గారిని కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. అంతేకాని అలా ఏం లేదు, వాళ్ళకు కూడా కళ్యాణ్ గారు అంటే ఇష్టమే. కాబట్టి అల్లు అర్జున్ గారు ఇంకొక స్టెప్ కానీ దిగి బాగుంటే అందరూ బాగుండొచ్చునండి. ఇకపోతే ఈ మూవీకి మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఇప్పుడు చాలా వరకు వెళ్దాము ఎందుకంటే ఆయన కూడా ఒక మెట్టు తగ్గాడు కాబట్టి అని చెప్పి చాలా మందిలో అయితే ఉంది. కాకపోతే కొంతమంది ఇది చాలదు మేము వెళ్ళము అనేసి అయితే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి గుండెల నిండుగా ప్రేమ ఉన్న వాళ్ళు మేము ఈ మూవీకి వాళ్ళు ఎంత గొడవ చేసినా ఎంత తగ్గినా మేము వెళ్ళము అనేసి అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే కాస్తగానే తగ్గిండారా అంటే మెగా ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ఉండొచ్చు అనేది నా ఒక అభిప్రాయము. మీ అభిప్రాయం ఏంట్రా? అల్లు అర్జున్ తగ్గితే బాగుంటుందా లేదా ఇలానే బాగుంటుందా? అల్లు అర్జున్ ఫ్యాన్స్గానే ఉంటే బాగుంటుందా? ఆయన కూడా మెగా ఫ్యామిలీలో ఒకరిగా ఉండి మెగా ఫ్యామిలీగా ఆయన కూడా ఉంటే బాగుంటుంది అనేది మీ కామెంట్ రూపం ఛానల్లో తెలియజేయండి. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.